ఆ సినిమా మొత్తానికి అద్భుతం ఏంటంటే, ఆ తండ్రి పాత్ర చేతే మీరు ఇంతమందికి ఇన్ని చేసిన నువ్వు, ఆ బిడ్డకి తల్లిని తీసుకురావాలేవా అని కన్విన్స్ అంటే ఇన్ని అంశాల్ని కథలో చొప్పించి ఒక బలమైన కథ. తర్వాత ఆ పాత్ర బాలకృష్ణ గారు పోషించిన పాత్ర కనిపిస్తుంది. బాలకృష్ణ గారు కనపడరు నరసింహనాయుడులో కనిపిస్తుంటాడు. బాలకృష్ణ గారు కనపడరు. తర్వాత నాకు ఇప్పటికీ ఇవాళకి గుర్తుంది చిన్నకృష్ణ గారు. నంది పురస్కారాలు ప్రకటన వెలువడిన తర్వాత ఉత్తమ నటుడు నందమూరి బాలకృష్ణ, నరసింహనాయుడు అని చెప్పి వెళుతూ ఉంటే, టీవీ న్యూస్ ఫాలో అవుతుంటే, అది ఆ న్యూస్ తెలిసిన వెంటనే బాలకృష్ణ గారు మొట్టమొదటి ఫోన్ కాల్ మీకు చేశారంట. ఎందుకంటే బాలకృష్ణ గారికి మొట్టమొదటి నంది పురస్కారం అది. ఈ పాత్రకి అసలు అంకురార్పణ ఎక్కడ జరిగింది, ఎప్పుడు జరిగింది? ఏదో దైవ సంబంధమైనటువంటి అంశాలు, సంఘటనలో, పాత్రలో, జీవితంలో చొరబడకపోతే ఇటువంటివి ఉద్భవించవు. ఎట్లా జరిగింది? ఆ కల్పన ఎట్లా జరిగింది? ఇన్ని సన్నివేశాల కల్పన, ఆ పాత్రల యొక్క తీరుతెన్నులు ఇంత అద్భుతంగా దీనిని పోర్ట్రేట్ చేయటం అంటారు. అట్లా పోర్ట్రేట్ చేసినటువంటి విధానం. ప్రతి ఫ్రేమ్ అండ్ ప్రతి ఫుటేజ్, ప్రతి సన్నివేశం కథా రచయితకి ఎవరికైనా కూడా, నాకే కాదు ఈ భూమి మీద ఎవరికైనా కూడా, ఒక ఆత్మావిష్కరణ జరుగుతున్నప్పుడు ఒక సనాతన ధర్మం చిన్నప్పటి నుంచి నా తల్లి నాకు నేర్పించినటువంటి పాఠాలే సనాతన ధర్మం. ఏదో ఒక బ్యాక్డ్రాప్లో దైవాన్ని లోపలికి తీసుకొచ్చి లక్ష్మీ నరసింహస్వామి, ఆ తర్వాత చాలామంది లక్ష్మీ నరసింహస్వామి టైటిల్స్, లక్ష్మీ నరసింహస్వామి బ్యాక్డ్రాప్లు, హోమాలు సిరీస్ వాళ్ళ డైరెక్టర్లు అందరూ కూడా, నేను అవన్నీ కూడా ఫాలో అవటం పెద్ద మంచిది. సో ఒక లక్ష్మీ నరసింహస్వామి ఆవిష్కరణ తీసుకురావటం దగ్గర నుంచి ద ఎండ్ పార్ట్ అన్నమాట. అసలు పెళ్ళే, అసలు నా భార్య అంటే శ్రీరామచంద్రుడు బంగారు సీతను తీసుకొచ్చి పట్టాభిషేకాన్ని అక్కడి వరకు కూడా ఎక్కడా కూడా సనాతన ధర్మం అనేటటువంటి ప్లాట్ఫామ్ మీద రాసి నడిచినటువంటి కథకి ఆటోమేటిక్గా ఈ హ్యూమన్ రిలేషన్షిప్లో ఉన్నటువంటి అన్ని ఫీలింగ్స్ వస్తాయి. వచ్చినప్పుడు దాన్ని లేయర్స్కి వెళ్ళి వర్క్ చేయాలి. లేయర్స్కి వెళ్ళి వర్క్ చేసినప్పుడు మీకు చిన్నవి కూడా మీరు చెప్తారే, చిన్నవి కూడా చాలా అందంగా కనిపించినాయి అనమాట. సో అదే కారణం ఎట్టి పరిస్థితుల్లో ఈ సినిమాకి గాను మీరు అందుకున్న రెమ్యూనరేషన్ దాదాపు నాకు ఎంత ఇచ్చారో నాకు పెద్ద తెలియదు, కానీ గుర్తులేదా? అదే తెలియదు, గుర్తులేదు కూడా కాదు. చాలా ఎంత ఇచ్చినా కూడా అది ఇప్పుడు